హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నాను. టైం అయితే ఎంత బాగుందో. మొత్తం చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల. ఇటు పక్క ఏమో మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంకా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చెరువు ఉందన్నమాట. గాలి వస్తుంది చెరువు కట్టు మీద. ఇట్లా వాతావరణంలో సాయంత్రం పూట మంచిగా ఇట్లా కూర్చొని ఇక్కడ ఉంటే గాలి అంత బాగా వస్తుంది. ఇంత ప్రశాంతంగా ఉంది. ఈడైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. దానికోసం అయితే ఇక్కడైతే ఒక నిమిషం ఆగాను అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా ఉండిపోదామని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఏరియా అయితే చూడండి ఎంత బాగుందో, మొత్తం రౌండ్గా. ఇప్పుడైతే డ్యూటీకి బయలుదేరాను. ఇక వేరే రోజుకి వెళ్ళాక నాకు ఈరోజు ఏ ఏరియా వేస్తారో తెలియదు. నిన్నైతే అన్నం కూడా తినడానికి అయితే టైం లేకుండా ఉండే. అంటే నిన్న వర్షం పడింది అనుకొని డెలివరీలు అన్నీ ముందు అయితే కంప్లీట్ చేసుకోవాలని డెలివరీలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నిన్న సాయంత్రం వాళ్ళు తినేశారు 6:30-7 గంటలకి. నాకైతే చాలా లేట్ అయింది. ఇంటికి వచ్చాక నేనైతే 9 గంటలకైతే తిన్నాను. నిన్న మార్నింగ్ నుంచి అన్నమే తినలేదు. ఉదయం టిఫిన్ చేశాను అనమాట నిన్న. ఈరోజు అయితే అట్లా ఉండిద్దో మరి. ఈరోజు నా డెలివరీలు ఎక్కడ ఉంటాయో, నేను ఏ ఏరియాకి వెళ్తాను అదంతా అయితే వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మంచిగా అయితే తీస్తాను. ఇంకేమైనా మంచి వీడియోలు కావాలంటే చెప్పండి. నేనైతే మంచి వీడియోలు అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇక మేము బయలుదేరుతున్నాను. మా వీడియోస్కి ఆ జిల్లాకైతే మీకైతే చూపిస్తాను. ఈరోజు ఎక్కడెక్కడ డెలివరీలు ఏముంటాయో, టైం ఎంత అయిందో తెలియదు. వాతావరణం ఈరోజు కూడా చల్లగా ఉంది. మళ్ళీ వర్షం ఏమైనా పడితే తెలియదు. వర్షం పడొద్దని దేవుడిని మొక్కుకుంటాను. అందరూ పడాలనే ఉండిద్ది, నాకు కూడా ఉంది. కానీ మా డెలివరీలు సాయంత్రం పూట పడితే ఇబ్బంది లేదు, ఉదయం పూట కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. ఫ్రెండ్స్, బండి అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక మన వాళ్ళు అయితే మళ్ళీ తినడానికి అయితే వెళ్తున్నారు. 2 రోజులు అయితే కొత్త వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారంట. వాళ్ళైతే టైమింగ్ అయితే వేరే టైమింగ్ పెట్టారు. మళ్ళీ ఈరోజు ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు అనమాట. చిన్న మిస్టేక్ చేస్తే టైమింగ్ అయితే మార్చేస్తున్నాడు వాళ్ళది. ఇప్పుడు చూడండి లోడ్ అయితే పడింది, చూపిస్తాను. ప్రజెంట్ లోడ్ అయితే ఉంటుంది బండిలో. పెద్ద ఐటెంలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, చిన్న ఫ్రిడ్జ్ ఉంది, మైక్రోవన్, టీవీ అన్నీ ఉన్నాయి లోపల. అన్నీ అయితే వేసేసాను. ఇప్పుడైతే వాళ్ళైతే తినడానికి అయితే వెళ్ళారు. నేనైతే టిఫిన్ తెచ్చుకున్నాను. నేను కూడా టిఫిన్ చేసేస్తాను. నిన్నైతే తినలేదు, కుదరలేదు. ఈరోజు అయితే తొందరగా అయితే టిఫిన్ చేస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 10 అయిపోయింది. డెలివరీలు ఈరోజు కూడా కస్టమర్లు మాకు ప్రతి కస్టమర్ తొందర రావాలి. నేనైతే ట్రై చేస్తాను. అంటే తొందరగా ఇవ్వాలని మాకు ఉంటుంది. డెలివరీలో తొందరగా అయిపోతే మాకు కూడా మంచిది. ఎందుకంటే వాతావరణం చూస్తున్నారు కదా, మబ్బుగా ఉంది. వాన పడకముందు డెలివరీ ఇవ్వాలని ఉండిద్ది. ఇది చూడాలి ఎంత తొందరగా అవుతుందో. ఇక దేవుడు దయ. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటే తొందరగా వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. ఫాస్ట్గా అయితే ఏమి వెళ్ళను. బండి మీద చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తాను. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది మన ఫ్యామిలీని చూసుకోవాలి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డ్రైవర్కి అయితే నేనైతే చెప్తున్నాను, రిక్వెస్ట్ అనుకోండి. ప్రతి ఒక్క డ్రైవరు చాలా ఒక గంట లేట్ అయినా మంచిది. మెల్లగా అయితే నడుపుకోండి, స్పీడ్ అయితే నడుపుకోండి బండి. మనకేమైనా ప్రాబ్లం అయితే మన ఫ్యామిలీ అయితే మన కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటికాడ. అది మాత్రం మన మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి డ్రైవరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా నడుపుకోవాలి. కస్టమర్కి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని అయితే చెప్పుకుంటాం అవసరం అయితే. కానీ స్పీడ్ అయితే వెళ్ళకండి బండి మీద. బండి అయితే సైడ్ ఆపుకున్నాను. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు అందరూ టిఫిన్ చేసేసారా? నేనైతే ఇప్పుడే టిఫిన్ తింటున్నాను. టమాటా చట్నీ బాగుంది, కొంచెం పుల్లగా ఉంది. ఓకే, ఇక వాళ్ళు వచ్చేలేకపోతే నేనైతే తినేస్తాను. తినేసి ఈరోజైతే డెలివరీలు అయితే చేసేసుకుంటాము. చూడండి, మధ్యలో మాకు డెలివరీలో ఏం ప్రాబ్లం అయిందో, డెలివరీలు ఎట్లా అవుతాయో ఏందో మీకు అంతా వీడియోలు అయితే చెప్తాను. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకి.
లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లోడ్ వేసుకొని అయితే బయలుదేరాము. ప్రజెంట్ ఇక ఫస్ట్ డెలివరీ ఇచ్చేస్తాము. రెండో డెలివరీకి అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. ఆ కస్టమర్ అయితే ఇంకా రాలేదనమాట. నాకు ఈలోపే ఫోన్ వచ్చింది ఇంటికా నుండి. ఏందనుకునేసరికి ఇక అక్కడ ఇంటి రెంట్ వాళ్ళు అయితే వచ్చి రెంట్ అయితే అడిగారంట. సరే నేను కాల్ చేసి మాట్లాడతానని చెప్పాను. ఇక మన కోసం అయితే ఎవరు ఆగరు కదా ఫ్రెండ్స్. మనకైతే నెల అయిపోయింది. ఇక రెంట్ అయితే అడుగుతున్నారు. సరే నేను మాట్లాడతా అని చెప్పాను. ఫోన్ చేస్తే నేను బాబు అది ఫస్ట్ అయిపోయింది కదా రెంట్ ఇస్తాను, చెప్పే కదా పిలుస్తాను, కొంచెం సాలరీ రాలేదు ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. సరే అయితే అన్నాడు. పాపం మా ఇంటి వాళ్ళు అయితే మంచి అతను పాపం. వేటోళ్ళు అయితే అసలు ఆగరు. అంతకుముందున్న ఇంట్లో అయితే నెల ఫస్ట్ కాగానే 31 కాగానే 31 అయిపోయింది కదా. నెల అయిపోగానే కథం వచ్చేస్తాడు తొందరగా. తెల్లారి వస్తాడు ఏమైనా అని. ఆల్రెడీ నేను జాయిన్ అయ్యేటప్పుడు చదువుతాను, కొంచెం సాలరీ కొంచెం 10వ తారీఖు లోపు పడుతుంటే, అమ్మో 10వ తారీఖు అంత టైం వద్దు బాబు, మాకు మినిమం 4-5 తారీఖు లోపే కావాలంటారు. కానీ మనం చేసే కంపెనీలు అయితే అట్లా ఇవ్వరు కదా ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారా? వాళ్ళు కంపెనీ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు. మనకైతే మన ఇష్టం ఇయ్యరు కదా. ఇక నేనైతే సరే ఇస్తానని చెప్పాను. ఇక సాలరీ గురించి గుర్తొచ్చేలాగే నాకైతే అన్ని విషయాలు గుర్తొచ్చినాయి. ఇంట్లో సరుకులు కూడా అయిపోవచ్చినాయి. ఆ సరుకులు తేవాలి, ఇంట్లో గ్యాస్ కూడా దగ్గర పడింది, టీవీ రీఛార్జు, ఫోన్ రీఛార్జు, ఒకటి కాదు అన్నీ గుర్తొస్తే మనసు అంతా కొంచెం బాగలేదు. కానీ ఎవరికి ఏం చెప్పలేను. ఇక మన కోసం అయితే ఏది ఖర్చులు ఏది ఆగవు కదా. మనకి జీతం వచ్చి రాకపోయినా మాత్రం రోజువారీ ఖర్చులు రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. అది నా ఒకటే కాదు, ప్రతి ఇంట్లో మధ్యతరగతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్న విషయమే అది. నా ఒక్కడికి నువ్వు అనొచ్చు, నీ ఒక్కడికే కాదు కదా బ్రో, అందరికి ఉంటాయి కదా అని అంటారు. అవును, అది కరెక్టే. నా ఒక్కడే నేనేం స్పెషల్ కాదు. ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలే ఉంటాయి. ఇప్పుడైతే రైస్ తేవాలి, సరుకులు తేవాలి, ఇంటి రెంట్ కట్టాలి, గ్యాస్ తేవాలి, కరెంట్ బిల్లు కట్టాలి, మళ్ళీ మోటార్ బిల్లు కట్టాలి. ఒకటి కాదు, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ప్రతిరోజు అయితే మన రోజువారీ ఖర్చు ఉంటాయి. మళ్ళీ ఈరోజు అయితే మళ్ళీ మార్కెట్ ఉండేది. మార్కెట్కి అయితే మళ్ళీ డబ్బులు కావాలి. అదొక ఖర్చు అంటే లేదు, మనం తింటాం కదా, కంపల్సరీ కావాల్సిందే. ఇక మనకి ఏది ఉన్నా లేకపోయినా మాత్రం మన ఖర్చులు అయితే ఆగవు, రోజు జీవితం అయితే ఆగదు కదా. ఇక నడుపుకుంటూనే పోవాలి. ఇక అప్పు చేసి నేను మొన్న 30,000 తీసుకున్నాను వేరే కాడ వడ్డీకి. తీసుకొని అయితే బుక్స్ అయితే పిల్లలకైతే ఫస్ట్ అయితే కొన్నాను. ఇక మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇంకా పిల్లలకైతే డ్రెస్సులు కొనలేదు ఫ్రెండ్స్. నేను అంటే పోయిన సంవత్సరం ఉన్నాయి, కానీ అవన్నీ ఇద్దరికి పొట్టిగా అయిపోయినాయి. ఇద్దరు తొందరగా హైట్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు పిల్లలు. ఇక సరేలే అన్నాను. ఇక శాలరీ వస్తే మాత్రం ఫస్ట్ అయితే పిల్లలకైతే ఇద్దరికి కొత్త స్కూల్ డ్రెస్సులు అయితే వైట్ డ్రెస్ ఉంటాయి, ఇంకా మామూలుగా రెగ్యులర్గా రోజు వేసుకునే స్కూల్ డ్రెస్ ఉంటాయి. ఆ 2 అయితే కొంటాను. మళ్ళీ షూలు కొనాలి ఇద్దరికి, 2 జతలు 4 జతలు కొనాలి. మళ్ళీ మనకి అది స్కూల్ బ్యాగులు ఉంటాయి కదా, అవి కూడా చినిగిపోయినాయి, అవి కూడా కొత్తవి కొంటాను. మళ్ళీ టిఫిన్ మనం పెట్టుకొని బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కొత్త బాటిళ్ళు, మళ్ళీ టిఫిన్ బాక్సులు, ఇక ప్రతి అయితే కొంటాను. పోయిన సంవత్సరం పాతిక అయిపోయినాయి, అవన్నీ పిల్లలు వాడేశారు కదా. అవి ఉంచుకోవచ్చు, కానీ పిల్లలందరూ స్కూల్లో అందరూ కొత్తవి మంచిగా తెచ్చుకుంటారు కదా, పిల్లలు ఫీల్ అవుతారు. మా పిల్లలు అడగపోయినా కానీ నాకు తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పుడైతే స్కూల్కి పోయేటప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడ్డాము. మాకైతే ఇట్లా స్కూల్ బ్యాగ్ కూడా ఉండదు, ఇట్లా చేతిలో బుక్స్ పట్టుకొని పోయేవాళ్ళని. ఆ బుక్స్లోనే టిఫిన్ బాక్స్ పెట్టుకున్నది, కూరకి దానికి కూడా ఏముండదు, ఒకటే గిన్నె ఉండేది అనమాట, ఒకటే చిన్న బాక్సు. నా పిల్లలు అట్లా కావద్దని నాకైతే పిల్లల విషయంలో మాత్రం నేను ఎంత ఇబ్బంది అయినా ఎంత తప్పు ఉన్నా మాత్రం ఏదైనా చేయాలని నాకు నా మనసులో ఉండేది. కానీ ఎవరికైతే చెప్పలేను, జస్ట్ మీకైతే చెప్తున్నా వీడియోలో. నాకైతే ప్రతి తల్లిదండ్రులకు ఉండేది కదా, మన పిల్లలు ఒకరి కింద చీపు కావటం, మంచిగా లేకపోవటం అసలు అనేదే ఉండొద్దు అని ప్రతి తల్లిదండ్రులకు ఉండేది. అదే నాకు కూడా అదే ఉంది. మీరేం అట్లా తప్పు అనుకోవద్దు.
అది ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే మీ పిల్లలు కూడా మంచి బట్టలు కావాలి, మంచి స్కూల్ డ్రెస్లు ఉండాలి, మంచి బ్యాగ్ ఉండాలి, మంచి క్యారియర్, అన్ని టిఫిన్ బాక్స్ ఉండాలి, మంచి వాటర్ బాటిల్ ఉండాలి. అందరికి ఉండేదే నాకు ఉంది. నేనేం స్పెషల్ కాదు. కానీ ఇవన్నీ కొనాలి. మళ్ళీ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్కి బుక్ చేయించాలి, టీవీ రీఛార్జ్ చేయించాలి. ఒకటి కాదు. మన మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ప్రతి ఇంట్లో ఉండేది ఏది, మన కోసం అయితే ఏది ఆగదు, ప్రతిదీ నడిచిపోతూ ఉండిద్ది. ఇక సాలరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చూడాలి సాలరీ ఎప్పుడు వస్తారో. సాయంత్రం అయితే పోయి అయితే ఒకసారి అడుగుతాను, సార్ సాలరీ ఎప్పుడు వచ్చిద్దని. నాకు తెలిసి అయితే ఇంకా టైం పట్టిద్ది, 10 రోజులు పట్టిద్ది. అంటే వాళ్ళు 10వ తారీఖు అన్నారు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు. ఒక్కొక్కసారి అయితే అంటే అకౌంట్ చూసే సారు లీవ్ పెడితే లేట్ అయింది, లీవ్ పెట్టుకోకుండా ఉంటే తొందరగా అయింది. ఇక దాన్ని బట్టి అయితే చూడాలి ఏమైందో. ఇక నేనైతే డెలివరీలు అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఫస్ట్ డెలివరీ అయితే స్టార్ట్ అయింది. ఏసీ మొన్న ఒక ఏసీ అయితే ఒక కస్టమర్కి అయితే ఇచ్చాము. ఆ కస్టమర్ ఏమో ఏసీ ఏదో ప్రాబ్లం ఉందంట, రీప్లేస్మెంట్ పెట్టుకున్నాడు. అందుకని కొత్త ఏసీ కావాలంటే మళ్ళీ ఆ ఏసీ కోసం అయితే వచ్చాము. ఇప్పుడు కొత్త ఏసీ ఇచ్చేసి అయితే పాత తీసుకుంటాము. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే డెలివరీ అయితే స్టార్ట్ అయింది. కానీ ఏరియా బాగుంది, ప్రశాంతంగా చూపిస్తా చూడండి. ఇప్పుడైతే డెలివరీ అయితే ఇవ్వడానికి అయితే వచ్చాము ఈ అపార్ట్మెంట్లో. వాతావరణం ఎంత మంచిగా ఉంది, కానీ కొంచెం మబ్బు ఉంది లైట్గా. వాన పడిపోతేనైతే ఏ ఇబ్బంది లేదు, వర్షం పడితేనే ప్రాబ్లం. వర్షం పడద్దు అనుకుంటున్నాను. సాయంత్రం పడితే ఇంకా 5 గంటలప్పుడు, అప్పుడు 5-6 గంటలకు అయితే ఏం కాదు. అప్పటి వరకు అయితే మా డెలివరీలు అయితే కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ కావాలని చేస్తున్నాను. లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లమే కదా, వర్షం పడితే ఉన్న ఐటెంలు అన్నీ తడిచిపోతాయి. ఇది చూడండి ఇప్పుడైతే ఎంత ఉంది. ఏసీలు పాత రీప్లేస్మెంట్ ఇవ్వాలి. దీన్ని టెస్ట్ అయితే ఇంట్లో పెట్టేస్తాము. టైం అయితే 3 అవుతుంది. నాకైతే ఆకలి అవుతుంది. మా పిల్లలు అయితే డెలివరీ చేయడానికి అయితే వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళు తినేసారు ముందు. నేను మార్నింగ్ టిఫిన్ చేశాను, ఇప్పుడు ఇంతవరకు ఏం తినలేదు. వాళ్ళైతే 12 గంటలకు తిన్నారు అన్నం. క్యా బోలో చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లో అయితే డెలివరీ ఉంది కస్టమర్ది. రోడ్డు మొత్తం ఇట్లా వేస్తున్నారు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మినిమం ఒక 80 కేజీలు ఉంటుంది అది. ఈ దూరం అయితే మోసుకొని వెళ్ళాలి. వెహికల్ అయితే రానికి లేదు అసలు. డెలివరీ ఈజీ అనుకుంటాం కానీ ఇలాంటి ఒక దానిప్పుడు గంట టైం వేస్ట్ అయింది. చూడాలి కస్టమర్ ఏమంటాడు. ఫ్రెండ్స్ చూడండి, రోడ్ అంతా ఇట్లే ఉంది. అంతా ఒక మినిమం ఒక 1/2 కిలోమీటర్ ఉండేది. ఇది ఫ్రంట్ లోడ్ అయితే వాషింగ్ మిషను, అదైతే వేసుకుని వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేదు, వేరే రూట్ లేదు పోవడానికి. ఈరోజు అయితే మన వాళ్ళకైతే ఇది బస్ అనమాట. అక్కడ జేసీబీ దాకా इधर तक देखेंगे, गाड़ी इधर तक आती इधर तक लेते వెహికల్ చేసుకొస్తాను వస్తుంది వెళ్ళాలి. ఎక్కడ నుంచి చూస్తున్నా కదా ఫ్రెండ్స్, అక్కడ లాస్ట్ జేసీబీ కనపడుతుంది దూరంగా, అందరూ వెళ్ళాలి. రోడ్ అంతే వస్తున్నాడు. ఒక్కొక్క కస్టమర్ ఎట్లా ఉంది అనుకో కథ ఇబ్బంది. ఫ్రెండ్స్ చూడండి, లగెత్తుకుంటూ వెళ్తున్నాడు మనోడు. ఎదురైతే మూసుకుని వెళ్తున్నాడు, కనపట్లేదు. ఇక నేనైతే వెహికల్ అయితే బయట ఆపేశాను. అసలు లేదు, అక్కడ బండి పెట్టినా కానీ అక్కడ రోడ్డు వేసేవాళ్ళు, మాది బండి వచ్చింది కంకర వేయడానికి. బండి అయితే ఆ నుంచి తీసేమన్నాడు. ఇక అంతే బండి అయితే తీసేసి ఇక రోడ్డు మీద పెట్టేసుకున్నాను. బండి ఒక్క నిమిషం ఆపినా కానీ అసలు ఊరుకోవట్లేదు. ఇక అట్లుంది పరిస్థితి. ఇక బండి అయితే ఆడ పెట్టేస్తాను నేను. ఇక వాళ్ళు రావడానికి అయితే టైం పట్టిద్ది. మొత్తం నేనైతే అన్నం పెట్టినాను. ఈరోజు కూర వచ్చేసి అయితే సొరకాయ అన్నం. వాళ్ళు వచ్చేళ్ళక నాకైతే టైం ఒక 10 నిమిషాలు పెట్టేది కదా.
ఆలపోయి నాకు టైం వేస్ట్ ఎందుకని నేనైతే తినేస్తున్నాను. వాళ్ళైతే ఆల్రెడీ తినేసారు ఫస్ట్. డెలివరీలు చాలా ఒక్కోసారి చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కస్టమర్ అయితే ఇవాళ డెలివరీ రిటర్న్ తీసుకెళ్తున్నాం. అది ఫైనాన్స్ బిల్ అనమాట. కస్టమర్కి షోరూంలో చెప్పారంట ఆల్రెడీ, అడ్రస్ ఏడుందో అక్కడే ఇస్తారు, వేరే కార్డు ఇవ్వరని. కస్టమర్ ఏమో నాకు వేరే కార్డు కావాలంటాడు, అదేమో ఫైనాన్స్ బిల్లు. సార్ మీరు ఒకసారి షోరూంలో మాట్లాడండి సార్, మీకు ఇస్తాము, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షోరూమ్తో చెప్పించండి మేము అన్నాం. నాకు షోరూమ్తో వాళ్ళతో పని లేదు బాబు, నాకు మీతో పని, ఇచ్చేది మీరు కాబట్టి మీరు మేము చెప్పిన చోట ఇవ్వాలి అంటారు వీళ్ళు కస్టమర్. షోరూమ్ వాళ్ళేమో వద్దంటారు. నేనేం చేయాలి? మా వేరే వచ్చే కాల్ చేస్తాను. వేరే ఏం చెప్పారంటే, సరే ఆ బిల్లు అయితే రిటర్న్ తీసుకుని వచ్చేసి షోరూమ్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము మాట్లాడతాము, ఆ బిల్ అయితే ఫైనాన్స్ బిల్ అట్లా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇవ్వద్దని చెప్పారు. ఇక దానికోసం అయితే ఆ బిల్ కూడా రిటర్న్ తీసుకెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఒక రిటర్న్ ఉంది, ఇంకా మిగతా ఒక 8 బిల్లు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుంటాము. ప్రజెంట్ అయితే ఇక నేను తింటున్నాను. ఫ్రెండ్స్ మీ అందరూ భోజనం చేశారా? టైం అయితే 3 అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి డెలివరీకి వెళ్తామో అదైతే చూపిస్తాను ఫ్రెండ్స్. డెలివరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇక దింపేస్తాను లోడు. ఇక బండి చూడండి మొత్తం ఎంటీగా ఉంది. ఈరోజైతే ఒక డెలివరీ అయితే రిటర్న్ ఇచ్చాను. అదైతే కస్టమర్ అయితే చేంజ్ ఆఫ్ అడ్రస్ అడిగితే వేరే రోజుల్లో చెప్తే వద్దన్నారు, ఇక అందుకైతే వచ్చేసాను. ఇక బండి అయితే ఎంటీ అయిపోయింది. ఇక నేనైతే బయలుదేరుతున్నాను. చాలా రోజుల నుంచి ఈరోజు వెళ్తున్నాను తొందరగా, రోజు లేట్ అయ్యేది. ఇంకొకటి ఏంటంటే రైల్వే ట్రాక్ గేట్ పడుతుంటే తొందరగా వెళ్తాను, గేట్ పడితే ఇంకా లేట్ అయింది. ఇది చెప్పలేము. ఇక మా వేరే రోజు అయితే ఎట్లుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.